Welcome to Abhiruchi on Wheels. ప్రతి శని ఆదివారాల్లో మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు కోనసీమకు కొంగు బంగారం లాంటి రాజమండ్రి వచ్చేసింది. వావ్ గీత, ఈ రోజు మన ఆడవాళ్ళంతా ఎంత అందంగా ముస్తాబాయి రాజమండ్రిలో మనకి స్పెషల్ వంటకాన్ని పరిచయం చేయడానికి రెడీగా వచ్చేసారు కదా. ముందు అందరినీ పలకరిద్దామా? ఓకే, హాయ్ చెప్పేద్దామా? హాయ్. అలాగే రాజమండ్రి స్పెషల్ టేస్ట్ చూడడానికి మన ఇద్దరు జడ్జెస్ కూడా రెడీ కదా. హాయ్ చెప్పేద్దామా? హాయ్ అరుణ గారు. హాయ్ రాజు గారు. ఓకే, సో మరి ఇక్కడ మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారు. మన షెఫ్ రాజు గారు అండ్ డాక్టర్ అరుణ గారు కూడా రెడీగా ఉన్నారు. మనము రెడీగా ఉన్నాం. స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో రెండు వెరైటీ వంటలు పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ కదా? అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏముందా మనం కూడా చూద్దాం. వావ్, క్యాప్సికమ్. ఓకే, క్యాప్సికమ్ అంటేనే చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా. మంచి ఇంగ్రీడియంట్ వచ్చింది యాక్చువల్ గా. సో ఏదైనా చేసుకోవచ్చు దీంతో, ఎనీ టైప్ ఆఫ్ ఐటమ్, కాంటినెంటల్ అన్ని ట్రై చేయొచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఎవరు చేస్తారు క్యాప్సికమ్ తో? దేవత విజయలక్ష్మి. దేవత విజయలక్ష్మి. దేవత విజయలక్ష్మి, నమస్కారం దేవత విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ. బాగుందండి మీ పేరు. పేరా? అదే అదే. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? అప్పన్ సావిత్రి. అప్పన్ సావిత్రి. అందరు ఇంటి పేర్లతో వచ్చేసారు అలాగా. సో సావిత్రి గారు అలవాటు అయిపోయి ఇళ్లలో కూడా. సో మీరేమో సావిత్రి గారు, విజయలక్ష్మి గారు, ఇద్దరు రెడీ వంటలు చేయడానికి. ఎవరు చేస్తారు ఈ రోజు? మీరు చేస్తారా? ఏం చేస్తారు వంట? క్యాప్సికమ్ సోయా. క్యాప్సికమ్ సోయా కర్రీయా? ఓకే ఓకే, మరి క్యాప్సికమ్ సోయా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ సోయా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాప్సికమ్ 2, ఉడికించిన బంగాళదుంప 1, తరిగిన టొమాటోలు 4, పచ్చి బఠానీలు 50 గ్రాములు, తరిగిన క్యారెట్ 2, బీట్రూట్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 3, సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, జీడిపప్పు 1/2 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెన్న 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 5. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఆయిల్ వేస్తున్నా అండి. ఓకే, ఆయిల్ ఇంకా వెన్న 2 వాడుతున్నారా దీనికి? మొత్తం కర్రీ అంతా అయిపోయిన తర్వాత అది జస్ట్ గార్నిష్ కోసం. ఓకే ఓకే. సో తర్వాత జీడిపప్పు వేయాలండి. వేయించి పక్కన పెట్టేసుకోవాలా? లేదండి, అందులో కలిపేయటమేనా? ఏం పేస్ట్? అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర కలిపిన పేస్ట్. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర 4 కలిపేసి పేస్ట్. సాల్ట్ కొద్దిగా వేసింది పేస్ట్. సో ఇందులో మనకి కారం ఎంత కావాలో చూసుకుని దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి కదా. అంతేనండి. తర్వాత నెక్స్ట్ కొద్దిగా పచ్చి బఠానీ. ఓకే అండి. తర్వాత ఉల్లిపాయ అండి. ఓకే, సో సన్నగా తరిగేసిన ఉల్లిపాయ. తర్వాత క్యారెట్ ముక్కలు అన్ని చక్కగా సన్నగా తరిగారండి, ఈక్వల్ గా సైజ్ లో ఉండేలాగా. అండ్ క్యాప్సికమ్ కొంచెం ఎలాగో మగ్గితే కొంచెం దగ్గరగా అయిపోతుంది కదా. తర్వాత బీట్రూట్ వేసుకోవాలండి. ఓకే,
బాగా హెల్త్ కాన్షియస్ మీరు, క్యారెట్ బీట్రూట్ దేన్ని వదలలేదు. అవునండి, ఇప్పుడు రోజులు బట్టి వాడితే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కదా, హెల్త్ అండ్ వెల్త్. సెపరేట్ గా తినరా? తింటారండి. మా బాబు హోటల్ మేనేజ్మెంట్ చేశారు, మా అబ్బాయి చెఫ్ అండి. సో అయితే ఇద్దరు కలిసి ప్రయోగాలు చేస్తుంటారా ఇంట్లో? మా అబ్బాయి చేస్తాడు వచ్చినప్పుడల్లా. అవునా? ఎక్కడ ఉంటాడు తను? ఇక్కడ మా అబ్బాయి ఢిల్లీలో జాబ్ చేస్తాడు. ఢిల్లీలోనా? ఓకే. సో తన దగ్గర మీరు నేర్చుకుంటూ ఉంటారా? అప్పుడు నేర్చుకుంటానండి. తర్వాత టమాటా అండి. ఓకే. గరం మసాలా. గరం మసాలా. ఓకే. యాక్చువల్లీ జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకుని లాస్ట్ లో కలుపుకున్నా బాగానే ఉంటుంది. తర్వాత క్యాప్సికమ్ అండి. ఓకే. సో ఫైనల్ గా ఇంకా క్యాప్సికమ్ బంగాళదుంప యాడ్ చేసుకోవాలా? అవునండి, అంటే బంగాళదుంప ఉడికింది కాబట్టి మనం లాస్ట్ వేసిన ప్రాబ్లం లేదు. ఓకే. ఇది పసుపు. పసుపు. తర్వాత తగినంత సాల్ట్. సో కూరకు సరిపడా వేసేస్తున్నారా? అంటే కారంలో ఆల్రెడీ ఉంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందా? ఓకేనా? ఓకే అండి. సో ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలంతా కూడా బాగా కలిపేసి అక్కడ మగ్గిస్తూ ఉండండి. అక్కడ అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. చిట్కా చెప్పించి మంచి చిట్కా ఇచ్చేస్తాను. ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఒక మంచి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ వచ్చేసారండి. మరి చిట్కా తెలుసుకుందాం ఇప్పుడు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? భాను అండి. భాను గారు, మరి ఏం చిట్కా చెప్తున్నారు మా కోసం? దోశలు కరకరలాడుతూ ఉండాలంటే మినపప్పుతో పాటు కొద్దిగా శనగపప్పు వేసుకుని నానబెట్టుకుంటే కరకరలాడుతూ ఉంటాయి. అవునా? ఓకే. సో కొంతమందికి దోశలు కరకరలాడుతూ ఉంటే చాలా నచ్చుతాయి కదండి. సో అలాంటి వాళ్ళు ఈ చిట్కాని ట్రై చేయొచ్చు. మినపప్పు నానబెట్టేటప్పుడే శనగపప్పు కూడా కలిపేసి నానబెట్టి రుబ్బేసుకుంటే దోశలు కరకరలాడుతూ బాగుంటాయంట, క్రిస్పీగా. ట్రై చేసి చూడండి. ఓకే భాను గారు, చాలా మంచి చిట్కా చెప్పారండి. ఇప్పుడు మీకోసం సిఎంఆర్ విశాఖ నుండి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకేనండి. సావిత్రి గారు చెప్పండి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసి బాయిల్ చేయాలండి. వాటర్ పోయాలా దాంట్లో? అవునండి, కొద్దిగా వాటర్ పోయాలి. చూసుకోండి. ఓకే, చాలండి. ఇప్పుడు ఇందులో సోయా గ్రాన్యూల్స్ వేయాలండి. ఓకే. ఎంతవరకు వచ్చింది? సోయా గ్రాన్యూల్స్ వేస్తున్నారు. ఓకే. నీళ్లు పోసారా కొద్దిగా? అవునండి. ఓకే. ఓకే. సో మనం కావాలంటే సోయా గ్రాన్యూల్స్ లేదంటే చిన్న మిల్ మేకర్ దొరుకుతుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. సో ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. అంటే గ్రాన్యూల్స్ లో వేయడం వల్ల మనకి గ్రేవీ పార్ట్ కూడా ఎక్కువ వస్తుంది. అవునండి. దీన్ని ఒకసారి మనం మూత పెట్టించాం అనుకోండి, మగ్గుతుంది. ఓకే. సో ఇది మగ్గిపోతే మనకి కర్రీ రెడీ కదా. వెయిట్ చేద్దాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఉడికించి ఉంచిన బంగాళదుంప పేస్ట్ కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఓకే. సో మెది పేస్ట్ వేసేస్తున్నారా? అంటే ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మన గ్రేవీ ఉంటది కదా అని వేసుకోవాలి. కొంచెం వాటర్ పోద్దామండి. చాలా బాగుందండి, మంచి స్మెల్ వస్తుంది. అంటే ఒక గరం మసాలా మాత్రమే వేశారు, బట్ ఏంటంటే అంటే అల్లం వెల్లుల్లి కూడా ఉంది కదా, ఫ్లేవర్. అంటే ఇది యాక్చువల్గా డ్రైగా చేసుకున్నా ఇలా గ్రేవీగా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఎందుకంటే చక్కగా అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కదా మిక్స్డ్ కాంబినేషన్ లో. సో ఇప్పుడు ఇంక ఇది రెడీ అయిపోతే మనకి సర్వ్ చేసుకోవటం. ఓకే. కలర్ఫుల్ మంచి కమ్మటి వాసన వస్తుంది, మంచి స్మెల్ తో చాలా బాగుంది. ఓకేనా సావిత్రి గారు? ఓకే అండి. తర్వాత కావాలంటే కొద్దిగా మనం ఫ్లేవర్ కోసం కొద్దిగా ఎర్రకారం వేసుకోవచ్చు అండి. మూత పెడతారా? అలా మగ్గితే సరిపోతుందండి. కొంచెం వాటర్ డ్రై అయిపోయిన తర్వాత. ఓకే. మీ అబ్బాయి దగ్గర మీరు నేర్చుకున్న ఏదైనా ఒక వెరైటీ డిష్ ఏదైనా ఉందా? అంటే ఈ రోజు క్యాప్సికమ్ వచ్చింది కాబట్టి ఇది చేశారు, మామూలుగా మీకు నేను చాలా వెరైటీ డిష్ నేర్చుకున్నాను అని ఏమన్నా? అంటే మా అబ్బాయి చేసింటే కాంటినెంటల్ థాయ్ అండి. ఆడిది ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని దొరకవు కదా మనకి, అందుబాటులో ఉండవు కాబట్టి ఇక్కడికి వచ్చిన ఈ ఫుడ్ నే కొంచెం ఆర్డర్ చేయించుకుంటారు అన్నమాట. అంత వెరైటీగా ఉంటుంది. వీటిలోనే వెరైటీస్ ట్రై చేస్తాను. సరిపోతుంది అలాగా? సరిపోతుందండి. ఇద్దామా? ఇందులో కొంచెం ఫస్ట్ కొత్తిమీర వేసుకోవాలండి. కలిపేసుకో. ఫైన్ టేస్ట్ కోసం కొద్దిగా బటర్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడే వేసేస్తారా? ఇప్పుడు దీని మీద అంటే బాగా కలుస్తుంది కదా. ఇది కూడా ఆప్షనల్ అంతే అండి. రిచ్ గా బాగుండాలి అనుకుంటే వేసుకోవాలి. బటర్ వేస్తే ఎంత కొంచెం కమ్మటి టేస్ట్ వస్తుంది కదా, అది నచ్చే వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు ఫ్లేవర్ కోసం చెప్పండి. ఇది వేసుకోవాలి నేను రూల్ లేదు. అదే రెడీ అండి.
ప్లేట్ కూడా కలర్ఫుల్ గా ఉంది, కర్రీ కూడా కలర్ఫుల్ గా ఉంది. సో ఈ క్రాబ్ బాగా చేశారు. థ్యాంక్ యూ. రాజుగారు చూపించారు చూపించారు కదండి మనం యాపిల్ తో చేసి. అవును, అంటే మనం చేసేది క్యాప్సికమ్ కర్రీ కదా అని చెప్పి దీంతో ట్రై చేశాను. క్యాప్సికమ్ తో కూడా చూపించారు, ఇది కూడా బాగుంది. సో క్యారెట్ ఫ్లవర్స్ బాగా చేశారు, మొత్తం అంతా కలర్ఫుల్ గా ఉంది మీ ప్లేటే. కర్రీతో పాటు గార్నిష్ కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ కాకుండా మనం తినే ఫుడ్ తో అనుకోండి, దాంతో తినచ్చు. ఇది కూడా చాట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు, మన పైన కార్పోస్ వేసుకుని సాయంత్రం కూడా చాట్ కింద కూడా తినచ్చు. చాలా ఉన్నాయి దీనికి. ఓకే, మరి చూసారు కదా వేడివేడిగా క్యాప్సికమ్ సోయా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ సోయా కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, పచ్చి బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి సోయా గ్రాన్యూల్స్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంపని మెదిపి దీనిలో వేసి కొద్దిగా కారం వేసి మరి కాసేపు ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర, వెన్న వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ సోయా కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. హాయ్ అండి. మీ పేరు? పద్మశ్రీ. పద్మశ్రీ గారు, బాగుంది మీ పేరు. సరే చెప్పండి మంచి చిట్కా. జ్ఞాపక శక్తి పెరగాలంటే ఒక స్పూను ఆవు నెయ్యి, ఒక స్పూన్ తేనె, అర స్పూను ఉసిరిపొడి, 3 కలిపి ఆవు పాలలో 41 రోజులు తాగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ 3 ఆవు పాలలో రోజు తాగాలి, రోజు ఉదయాన్నే. మామూలుగా తేనె మాత్రం కామన్ గా చెప్తూ ఉంటారు కదా జ్ఞాపక శక్తి పెరగడానికి అనేసి. సో ఇది కూడా ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది, బెటర్ గా ఉంటుందేమో. సో విన్నారు కదండి, చాలా మంచి చిట్కా చెప్పారు. ఆవు నెయ్యి, ఉసిరిపొడి, తేనె ఈ మూడింటిని ఆవు పాలలో కలిపి తీసుకుంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందంట. ట్రై చేసి చూడండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, విజయలక్ష్మి గారు మీరు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తున్నారు క్యాప్సికమ్ తో వంట? స్టఫ్డ్ క్యాప్సికమ్. స్టఫ్డ్ క్యాప్సికమ్. ఓకే ఓకే, మరి స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 4, తరిగిన ఉల్లిపాయలు 2, వేరుశెనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము కొద్దిగా, కారం తగినంత, వేయించిన శనగపప్పు పొడి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. విజయలక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? స్టఫ్డ్ క్యాప్సికమ్ అంటే ఇది ఫస్ట్ ఏంటి, స్టఫ్ చేసుకోవాలా లేకపోతే ఫస్ట్ కర్రీ స్టఫ్ లేదు, స్టఫ్ చేసి బేక్ చేసుకోవాలి. ఓకే ఓకే, అంటే స్టఫ్ చేసేదాన్ని మనం ముందు అక్కర్లేదు, ఏమి డైరెక్ట్ స్టఫ్ చేసుకొని వేయించేసుకోవటమేనా? అవునండి. ఒక బౌల్ తీసుకొని అందులోనేమో ఆనియన్స్. అందుకేనా చాలా సన్నగా తరిగారు? అవునండి. అదేంటి? ఇది పల్లి పొడి, వేయించిన శనగపప్పు పొడి, పుట్నాల పప్పు పొడి, జీలకర్ర. ఓకే, ఇదేం పౌడర్? ఇది జీడిపప్పు, పల్లీలు, జీలకర్ర, నువ్వులు అన్ని వేసిన పొడి. విడివిడిగా వేయించుకోవాలి, వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్. తర్వాత పచ్చికారం కొంచెం. మామూలుగా స్టఫ్డ్ కర్రీస్ కి ఇలాంటి మసాలాలు బాగుంటాయి కదా, ఎక్కువ యాడ్ చేసుకుంటే కమ్మగా ఉంటాయండి. మళ్ళీ ఉట్టి నువ్వుల పొడి, నువ్వుల పొడి కూడా కొంచెం. కొంచెం కొత్తిమీర జస్ట్ డెకరేషన్ కి. తర్వాత ఇందులో తర్వాత క్యారెట్ తురుము కొంచెం. ఓకే, సో యాక్చువల్ గా ఇలాంటి మసాలా ఐటమ్స్ కి పౌడర్స్ గానీ అవి మనం చాలా రకాలుగా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్నిటి కాంబినేషన్స్ ఇది వాటర్ లో కలపకూడదు అంతా. అంటే తర్వాత కూడా తక్కువ వేస్తాం ఆయిల్. ఇందులోనే ఎంత ఆయిల్ పడితే అంత ఆయిల్ మనకి కలపడానికి ముద్దలా చేయాలా? ముద్దలా చేయాలి. ఇది మనకి అంటే ఆయిల్ టేస్ట్ ఏమి రాదు? లేదు లేదు లేదు, అది కుక్ అయిపోతుంది. అంటే ఇవి కొంచెం పచ్చిగానే ఉన్నాయి కదా. ఎలాగో ఎందుకు వాటర్ తో చేయకూడదు? అది పిండి పెడతాను చూడండి, పూరీ కూర, వాటి టేస్ట్ వచ్చేస్తుంది. ఇది పెడితే ఇది సెపరేట్ గా ఉంటుంది, పకోడీ టేస్ట్ వస్తుంది. ఇది నీళ్ళు చీల్చుకొని ఇందులో ఇలా బాగా ఉండలా చేసి. లోపల అంతా తీయక్కర్లేదా? తీయక్కర్లేదు, ఇలా ఫిల్ చేయాలి. కానీ ఇది మగ్గడం అనేది కరెక్ట్ గా మగ్గకపోతే మళ్ళీ ప్రాబ్లమ్. జనరల్ గా అందరూ ఈ పైన కట్ చేసేసి లోపల గింజలు తీసి పెడతారు కదా. గింజలు తీయక్కర్లేదు, ఎందుకంటే దాని వాల్యూ అది తినాలి కదా సీజనల్ గా. ఓహో, అలా అంటారా? ఓకే, సో ఇంకా జస్ట్ ఆయిల్ వేసి మనం మగ్గించేసుకోవడం. మగ్గించేసుకోవడం. మీకు ఎంత ఆయిల్ కావాలో వేసి.
ఐడియా అయితే బాగుందండి, కానీ ఫైనల్ టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది చాలా బాగుంటుంది. కాకపోతే వైట్ రైస్ లోకి చాలా చాలా బాగుంటుంది. అంటే నంచుకోవడానికి బాగుంటుందేమో కదా. అంటే ఇది తింటే ఇంకా పెరుగన్నం ఇది తినేయచ్చు. ఇంకా మరి వేరే కర్రీలు కానీ పెరుగన్నంలో కాంబినేషన్ బాగుంటుంది కదా, నెయ్యి అన్నంలో బాగుంటుంది. అవి కదులుతున్నాయి నూనెలో. ఇది పెరుగన్నం తింటే ఫుల్ అంటారా? చాలు, ఓహోహో. అన్ని రకాలు తినక్కర్లేదు, అంత టేస్టీగా ఉంటుంది. అబ్బో మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు దానికి. స్టఫింగ్ లో ఇదొక డిఫరెంట్ స్టఫింగ్, అసలు ఐటమే బాగుంది, వెరైటీ. అంటే ఆ స్టఫ్ చేసేది కూడా మనం కుక్ చేయట్లేదు, అండ్ పచ్చి పచ్చిగా చాట్ లాగా ఉంది అక్కడ చూస్తుంటే కూడా. కాకపోతే వేయించుకునేటప్పుడు కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా పడిపోకుండా. అదే అంటే కొంచెం రోస్ట్ అయిన వైపు బ్యాక్ తిప్పుకుంటా నెమ్మదిగా జాగ్రత్తగా మూత పెట్టేద్దామా. కొంచెం ఇది రోస్ట్ అవుతుంటే తిరగేసేసుకోవాలన్నమాట. సో తిరిగేసేస్తూ చక్కగా మగ్గిచ్చేయాలి. మగ్గిచ్చేసి ఓకే, జాగ్రత్తగా ఇద్దరు కలిసి మగ్గిస్తూ బాగా టైం ఉంది నీకు, వెళ్ళిరా. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మావూరి చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి, పేరు జ్యోతి అండి. జ్యోతి గారు బాగున్నారా? బాగున్నాను. మరి ఏం చిట్కా చెప్తున్నారు మా అందరి కోసం? చుంటు తగ్గాలంటే గుప్పుడు వేపాకులు 2 వెల్లుల్లి రబ్బలు మిక్సీ పట్టి వచ్చిన రసాన్ని తలకు పట్టించి 1/2 అవర్ తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే చాలా తొందరగా చుంటు నివారణ జరుగుతుంది. ఓ, అయితే వెల్లుల్లి రెబ్బలు కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో బాగుంది కదండి చిట్కా. వేపాకు మనకు తెలిసిందే జుట్టుకు చాలా మంచిది. దాంతో పాటు కూడా 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పేస్ట్ లా చేసుకుని తలకు పట్టించినట్లయితే క్రమంగా డాండ్రఫ్ తగ్గిపోతుందంట. ట్రై చేసి చూడండి తప్పకుండా. ఓకే జ్యోతి గారు, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మంచి చిట్కా చూసేసాము. అండ్ క్యాప్సికమ్ కూడా కొంచెం వేగడానికి టైం పట్టిందండి. సో ఇలా జాగ్రత్తగా వేయించుకోవాలి, ఎందుకంటే అన్ని సైడ్స్ మగ్గిపోయేలాగా, అది మెత్తబడేలాగా అనమాట. ఓకేనా అండి? అయిపోయిందండి. తీసేసుకోవచ్చా? తీసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆయిల్ చూసారా అసలు పీల్చలేదు. అవును, కాకపోతే దాని కొంచెం అన్నట్టు మగ్గిపోయింది. దాంతో మరి అందుకే మరి లేకపోతే పచ్చిగా ఉంది అంటే నాకు వంకాయలా కూడా అనిపిస్తుంది అది. అంటే చిన్న సైజ్ లో ఉండబట్టి చక్కగా మగ్గిపోయింది కదా. ఇంత మగ్గించుకుంటే మనకి సిమ్ లో అయితే తినేయచ్చు. చక్కగా గింజలు ఉన్నా ఏమున్నా కూడా వెళ్ళిపోతాయి. సిమ్ లో పెట్టి బాగా స్లోగా, సో కొంచెం ఓపిక్ గా చేసుకోవాల్సిన వంట అనమాట. బాగుందండి, అంతేనా? అంతేనండి. వెరీ నైస్. సో సైడ్ డిష్ గా నిజంగానే చాలా టేస్టీగా ఉండేలా ఉంది చూస్తుంటే. కొంచెం కొత్తిమీర తినేటప్పుడు వేయండి. స్మెల్ కూడా బాగా వస్తుంది. బాగుంటుందండి. నువ్వులు పల్లీలు అన్ని హెల్త్ కి మంచివే కదా. ఇప్పుడు మన జడ్జెస్ టేస్ట్ చూసి చెప్పేస్తారండి ఎలా ఉందో. నేను బోసాలు తిన్నాను కాబట్టి చెప్తున్నా. అవును, చాలా బాగుంటుందంట. కాబట్టి అందరూ ట్రై చేసుకోండి. అయితే మన జడ్జెస్ టేస్ట్ చూసే ముందు స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేసుకునే విధానం. ముందుగా నువ్వుల పొడి, జీడిపప్పు, జీలకర్ర, వేరుశెనగ గుళ్ళు విడివిడిగా వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, వేయించిన శనగపప్పు పొడి, జీలకర్ర, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కారం, ఉప్పు, నువ్వుల పొడి, కొత్తిమీర, క్యారెట్ తురుము వేసి కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్యాప్సికంలో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్లని ఉంచి వేయించుకోవాలి. అంతే, స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్లీ వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్. ఒకళ్ళేమో స్టఫ్డ్ క్యాప్సికమ్ చేశారు, ఇంకొకళ్ళేమో సోయా కాంబినేషన్ లో చేశారు కదా. చూద్దాం ఎవరు విన్ అవుతారో. విజయలక్ష్మి గారు రండి. ఓకే అండి, వెయిట్ చేయండి. సావిత్రి గారు మీరు రండి. క్యాప్సికమ్ సోయా కర్రీ. ఓకే అండి, సావిత్రి గారు మీరు కూడా వెయిట్ చేయండి అక్కడ. ఓకే, మరి టేస్ట్ చూసేసారండి. మరి చూద్దాం ఈరోజు ఆడియన్స్ స్పెషల్ రౌండ్ లో ఎవరు విన్ అవుతారో. ఓకే అండి, మరి ఇవాళ ఆడియన్స్ స్పెషల్ రౌండ్ లో ఎవరు విన్ అయ్యారో చూద్దాం. సో ఇవాళ విన్నర్ ఎవరు? జనరల్ గా మనం క్యాప్సికమ్ తో కర్రీస్ చేసుకుంటాము, లేకపోతే పలావ్లో అలా వేసుకుంటూ ఉంటాము. స్టఫ్డ్ క్యాప్సికమ్ కూడా తెలుసు, కానీ ఇది చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. అంటే మంచి స్నాక్ లాగా విడిగా కూడా తినే విధంగా తీసుకున్న స్టఫింగ్ అనేది కూడా టేస్టీగా వచ్చింది. సో విజయలక్ష్మి గారు మీరు చేసిన స్టఫ్డ్ క్యాప్సికమ్ చాలా బాగుందండి. ఓకే, సో ఇవాళ ఓకే, సో కంగ్రాచులేషన్స్. రండి విజయలక్ష్మి గారు. కంగ్రాట్స్ అండి. సో డిఫరెంట్ ప్రాసెస్ లో చేశారు, అది కూడా మీరు మీదే విన్ అయిపోయింది రెసిపీ. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. సావిత్రి గారు అండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్.
ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో చూసారు కదండి 2 వెరైటీస్ క్యాప్సికమ్ తో. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసానండి. పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు, చూద్దాం చిట్కా. హాయ్, మీ పేరు? పద్మ గారు. ఏం చిట్కా చెప్తున్నారు? ఫ్రైలు వేయించేటప్పుడు తొందరగా వేగాలంటే కనుక చిటికెడు పంచదార వేస్తే బ్రౌన్ గా అవుతుంది, తొందరగా వేగుతుంది. మనకి ఫ్రై కలర్లెస్ గా ఉంటే కూడా వేగిందా వేగలేదా అని కూడా డౌట్ వస్తూ ఉంటుంది కదండి. సో బ్రౌనిష్ గా ఉంటేనే ఫ్రై అందంగా ఉంటుంది. కాబట్టి ఆ కలర్ కానీ ఆ వేగిన ఇది కానీ రావాలంటే కొద్దిగా పంచదార వేస్తే సరిపోతుందంట. ట్రై చేసి చూడండి. బాగుందండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. మన షెఫ్ రాజు గారి ఇచ్చే రెసిపీతో 2 పార్టిసిపెంట్స్ ఒకేసారి పోటీ పడి వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో టేస్టీ రెసిపీ ఇవ్వడానికి రాజు గారు రెడీగా ఉన్నారు. రాజు గారు ఏం రెసిపీ ఇస్తున్నారు పోటీ పెట్టడానికి? మష్రూమ్ తో అండి కడి కాంబినేషన్ లో చేయాలి. కడి మష్రూమా? yes అలా చేసుకోవచ్చా? బాగుంటుందా రాజు గారు? అంటే శనగపిండి కాంబినేషన్ అనేది టేస్టీగా చేయాలి. అది జనరల్ గా వెజిటబుల్స్ తో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటబుల్స్ అలాగే అంటే మామూలు పకోడీతో చేసుకుంటాం కదా. అవును. సో అయితే వాళ్ళ ఇష్టం ఏ రకంగా చేస్తారో చూద్దామా. ఎవరు చేస్తారు మరి? రండి. హాయ్, మీ పేరు? ఉషా. నీ పేరేంటి? ప్రవళిక. ఉషా, మీ ఇద్దరేంటి పరిచయం ఉంది ఒకరికొకళ్ళు? ఫ్రెండ్సా, అక్క చెల్లెల్లా ఏంటి? కజిన్స్. ఓకే, రెడీయా ఇద్దరు కూడా? కడి మష్రూమ్ వచ్చా? ట్రై చేస్తారా? బాగా చేయండి ఇద్దరు కూడా. స్టార్ట్ చేద్దామా? ఓకే ప్రవళిక, ఫస్ట్ ఆయిల్ వేసుకుందామా? చాలా తర్వాత తాలింపా? సో ఆవాలు జీలకర్ర ఈమె ఎండుమిరపకాయలు తిరగట్లేదేంటి? చాలా ఎండుమిరపకాయలు ఇంకా 2 చాలా? అవి కూడా ఇది కూడా వేసేనా? ఓకే వేసేసా. తర్వాత కరివేపాకు. కన్ఫ్యూజ్ అవ్వకుండా కావాల్సింది నిదానంగా. ఓకేనా? ఏమైనా వేస్తున్నారా ఇక్కడ మొదలు పెట్టినా? ఇవి కొంచెం వేగాలి. సరే అయితే ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఓకే, మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే చాలు. అదే జీలకర్ర. తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే, ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. అదే కారం తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఓకేనా? ఇంకేమైనా వేస్తున్నారా మీరు? వేసేసేయండి, బాగానే వేగిపోతున్నాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం ఆనియన్స్ సన్నగా తరిగారు. ఓకే, ఓకేనా? చాలా ఇవి వేగుతూ ఉంటాయి. పచ్చిమిర్చి వెయ్యి. ఏం చదువుకుంటున్నావు ప్రవళిక నువ్వు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, తర్వాత ఆనియన్స్ వెయ్యి. కానీ నువ్వు 4th క్లాస్ పిల్లలా మాట్లాడుతున్నావు. అదే కదా, చిన్నదానివా ఇంట్లో నువ్వు? అవును. అవునా? తర్వాత టమాటో వేసి. ఇక్కడ ముక్కలన్నీ కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం టమాటో వేసుకోవాలి. అక్కడేమో అన్ని చిన్న చిన్నగా కట్ చేస్తారు, ఇక్కడేమో అన్ని పెద్ద పెద్దగా కట్ చేసింది ప్రవళిక. తర్వాత టమాటో, ఆనియన్స్, జీడిపప్పు గ్రైండ్ చేసిన పేస్ట్. టమాటో, ఆనియన్స్, జీడిపప్పు. ఇంకా అంతేనా? టొమాటో ఆనియన్స్ వేసి మళ్ళీ టొమాటో ఆనియన్స్ జీడిపప్పు పేస్ట్ వేస్తున్నారా? గ్రేవీ ఎక్కువగా వస్తుంది అనమాట. అదేదో డైరెక్ట్ గా ఆనియన్ పేస్ట్ టొమాటో పేస్ట్ వేసుకోవచ్చు, జీడిపప్పు పేస్ట్ సపరేట్ గా. అంటే మధ్యలో కూడా కొద్దిగా తగిలితే బాగుంటుందని ముక్కలుగానా? ఇలా అయితే మొత్తం ఒకేసారి వేగుతుంది. ఓకే, నీళ్ళు ఏమైనా పోయాలా? పర్వాలేదా? లేదు, అవసరం. ప్రవళిక, ఇక్కడ ఉల్లిపాయ టమాటా చాలా మగ్గాలి కదా. వంట చేస్తుంటావు ఎప్పుడైనా ఇంట్లో? అన్ని నేర్పించారు అక్క. అన్ని నేర్పించారా? అయ్యో ఎంత పని చేశారు. ఎందుకు నువ్వు హాస్టల్లో ఉంటావా? చూసా, అందుకే నేర్పించారు. ఎప్పుడైనా హాస్టల్లో నచ్చలేదు అనుకో ఫుడ్? నాకు ఎప్పుడు నచ్చదు అక్కడ. ఎప్పుడు నచ్చదా? కానీ అక్కడ నువ్వు చేసుకునే ఆప్షన్ ఉండదు కదా. మష్రూమ్స్ కూడా వేద్దామా? వేసేనా మొత్తం? బాగున్నాయి మష్రూమ్స్ ఫ్రెష్ గా.
దీంట్లో కొంచెం బాయిల్ చేసిన స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఓకే, సో ఇదొక డిఫరెంట్ టేస్ట్. అండ్ మష్రూమ్ కి ఇలాంటివి బాగుంటాయి. స్వీట్ కార్న్, క్యాప్సికమ్, మష్రూమ్ కి కూడా మనకి అలా కాంటినెంట్ దీంట్లో బాగుంటుంది కదా, సూట్ అవుతాయి. దీంట్లో గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి, ఉడికించినవే, బాయిల్ చేసిన గ్రీన్ పీస్, కొంచెం క్యారెట్. ఓకే, ఇవి పచ్చి ముక్కలేనా? సన్నగా తరిగిన క్యారెట్. ఎక్కువ వేసుకొని అవసరం లేదు, కొంచెం వేసుకుంటే చాలు. దీంట్లో కొంచెం బాయిల్ చేసిన మష్రూమ్స్ కూడా వేసుకోవాలి. ఓకే, కొబ్బరి పాలు. ఓ చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఏం పేస్ట్ ఇది ప్రవళిక? ఇందులో కొబ్బరి, నువ్వులు, గసగసాలు, జీడిపప్పు ఉడికించి పేస్ట్ చేయాలా? నువ్వులు, జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి అన్ని ఉడికించేసి పేస్ట్ చేసుకోవాలంటండి. ఇది వేసుకుంటావా? సో ఆ పేస్ట్ వేసేస్తే మనకి గ్రేవీ టైప్ లో ఇది సెట్ అయిపోతుంది కదా. ఓకే, మీరు ఇక్కడ ఏమైనా వేయాలా ఉషా? యా, కొంచెం సాల్ట్ వేయాలి. ఓకే, స్పూన్ ఇవ్వనా? సరిపడా ఉప్పు. మధ్య మధ్యలో స్వీట్ కార్న్ కనిపిస్తుంది కదా, అందుకు సూప్ లా అనిపిస్తుంది మనకి. హాట్ అండ్ సోర్ సూప్ ఇప్పుడు సూప్ లా ఉంటుంది, తర్వాత మీకు కర్రీ కనిపిస్తుందా? సరే, ఇప్పుడు ప్రవళికకి వాటర్ కావాలంట, చూసుకో ప్రవళిక. ఓకేనా, సరిపోతాయి వాటర్? ఖాళీ టైంలో ఏం చేస్తున్నారు అసలు? ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే కొంచెం బిజీగానే చదువుకుంటూ ఉండాలి, అయినా కూడా గ్యాప్ దొరికితే ఫ్రెండ్స్ తో మనకి చాలా హాబీస్ వచ్చేస్తూ ఉంటాయి. అలా కోలాటం, డాన్స్ బాగా చేస్తావా ప్రవళిక? బాగానే చేస్తావా? ఎలాగో ఇది కొంచెం మగ్గాలి కదా, చేస్తావా? ఏమైనా ఉప్పు కారం ఉంటే వేసేసుకుని నేను తిప్పుతూ ఉంటాను. ఓకేనా? సో ఫస్ట్ ఓకే, ఇక్కడ కలర్ఫుల్ గా రెడీ అయింది కారం. ఓకే, జీలకర్ర పొడి, ఓకే, ధనియాల పొడి, ఓకే, పసుపు. సరే, ఫన్నీ క్వశ్చన్ అంట, అడగండి. నోట్లో పెట్టుకోకుండానే తినేది, నోట్లో పెట్టుకోకుండా తినేది నువ్వు తింటావా? అలాగే ఉన్నా గాలి గాలి నేను చాలా తక్కువ. గాలి 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 లేదు లేదు, ఏమన్నా ఆప్షన్లు చెప్తావా? కాదు, గాలి తిని బతుకుతున్నావు అంటారు కదా. ఆన్సర్ తప్ప ఆప్షన్ తెలియదేమో. కాదు, నీకు తెలిసిన ఆన్సర్ తో పాటు 2-3 ఆప్షన్స్ యాడ్ చేసేవనుకో, దాంట్లో నాకు తెలిసిపోద్ది ఏది కరెక్ట్. ఇప్పుడు రివర్స్ పరీక్ష ఇప్పుడు మీరు నన్ను వచ్చి నాకు చేస్తున్నట్టుంది. నీకు తెలుసా ఏమిటది? బుర్రా 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 తిట్లు. రెండు కరెక్టే. ఇందులో మీకు తెలిసిన మెయిన్ ఆన్సర్ ఏంటి? నాకు తెలిసినది తిట్లు. తిట్లు మనం రకరకాలుగా పెట్టుకోవచ్చు అనుకుంటాను. బుర్ర తినేయచ్చు, తిట్లు తింటూ ఉంటారు. బాగుంది. ఓకే, సో మరి ప్రవళిక ఇది ఎలాగూ దగ్గర పడాలి కదా, సో ఇది కూడా ఎలాగో కొద్దిసేపు మగ్గాలి ఇక్కడ. మరి ఈలోగా నువ్వు డాన్స్ చేసేస్తావా? రెడీ? వెరీ గుడ్. సో మ్యూజిక్. ఓరి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే, కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన పత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్సేదో చేసే చేసేదో. చేతి కందిన డ్రింకేదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. Come on, come on, let's chill and thrill and kill it now. Come on, come on, check it, చేద్దాం ro. Come on, come on, let's rock it, shake it, break it now. Come on, come on, take it outside, చేద్దాం ro. It's time to party now. It's time to party now. Raave oh pilla. It's time to party now. చేద్దాం bola. It's time to party now. Raave oh pilla. మనకంటే గొప్పల టాటా బిర్లా. బాగా చేసావు. థ్యాంక్స్ అక్క. వెల్కమ్. తర్వాత
తర్వాత శనగపిండి పెరుగులో కలుపు దాంట్లో కలిపేస్తావా? ఓకే. ఇక్కడ ఉషా ఇక్కడ ఇందులో కొంచెం షుగర్ యాడ్. సో ఇక్కడేమో పెరుగులో శనగపిండి వేసి కలిపేస్తాం. ఓకే. నీకు ఎలా కావాలో అలా కలిపేస్తాం. కొద్దిగా షుగర్ అంతే కదా? కొంచెం. జనరల్లీ మనం మసాలా కర్రీలో అలా వేసుకుంటూ ఉంటాం కాబట్టి అలా. యాక్చువల్ గా మనకి కర్రీ అంటే ఈ టెక్స్చర్ లో వస్తుంది కదా, అదేమో కొంచెం మసాలా కర్రీ టైప్ లో. అవును. దీన్ని చపాతీలోకి వేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ అటువంటి వాటిలో కూడా కాంబినేషన్ పులావ్ లాంటి వాటిలో తీసుకోవచ్చు. ఓకే, తర్వాత వేద్దామా? ఇంకా బాగా మిక్స్ అయిపోయింది. సరే, ఇక్కడ ఉషా వెయిటింగ్ ఏదో వేయడానికి. ఏం వేస్తున్నారు ఇప్పుడు? కొంచెం బటర్. ఓకే, చాలా కొద్దిగా. పెరిగేసావు కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తావా? ఓకే. ఆల్మోస్ట్ ఈ కర్రీ అయిపోవడానికి వచ్చింది. ఓకే, అంతేనా? సో ఇందులో కొబ్బరి పాలు ఒకటే మనకు డిఫరెంట్ టేస్ట్. అయిపోయిందా? ఓకేనా? ఆఫ్ చేసేనా స్టవ్? తీసేద్దామా? అందులో కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఓకే, వేసేయండి. ప్రవళిక, ఎంతవరకు వచ్చింది నీ వంట? అయిపోయిందా? గార్నిష్ చేసేద్దామా? ప్లేట్లోకి బౌల్లోకి తీద్దాం. పట్టుకుంటావా? నేను తీస్తాను. అయిపోయినట్టేనా? ఓకే, ఇక్కడ రెడీ. ఇంకా ఏమిటో వేస్తాం ఇక్కడ. గార్నిష్ చేద్దాం అక్క. చెయ్యి. ఓకేనా? ఓకే, రెడీ. అమ్మయ్యా, మొత్తానికి 2 రకాలుగా వంటలు రెడీ. చిట్కా చెప్పించేసి మంచి గిఫ్ట్ ఇచ్చేసి వస్తాను. ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఇంకో మంచి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసానండి. మరి చిట్కా ఏంటో చూద్దాం. హాయ్ అండి, మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు, ఏం చిట్కా చెప్తారు? ప్రొద్దుటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడానికి ప్రొద్దుటే ఖర్జూర పండు పొద్దుటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా మామూలుగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా ఉండడానికి ఖర్జూర పండు పరగడుపునే తింటేండి 2 పళ్ళు తింటే తగ్గుతుందండి. అవునా? సింపుల్ గా ఎంత టేస్టీ మంచి చిట్కా చెప్పారు. బాగుంది కదండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో బాధపడేవారు ప్రతిరోజు పరగడుపునే 2 ఖర్జూర పళ్ళు తీసుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుండి విముక్తి పొందొచ్చంట. ట్రై చేసి చూడండి. ఓకే, బాగుందండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ కడీ మష్రూమ్. మరి ఇద్దరు కూడా 2 రకాలు ట్రై చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. ప్రవళి కదా, ఇది కదా. ఓకే, ప్రవళిక వెయిట్ చేయి. ఉషా మీరండి. ఓకే అండి, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదా. చూద్దాం ఈ రోజు ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. ఓకే అండి, మరి చూద్దాం ఈ రోజు ఇద్దరు ఎవరు కిచెన్ క్వీన్ అయ్యారో. సో ఎవరు ఇవాళ కిచెన్ క్వీన్? యాక్చువల్లీ నేను జనరల్గా మన షోలో రెగ్యులర్గా చెప్తూ ఉంటాను రాజు గారు, అంటే శనగపిండిని కరెక్ట్గా వాడాలి, చక్కగా వాడాలి అంటే ఇలా కడి రూపంలో వాడుకోవచ్చు. ఎందుకంటే మనం ఆయిల్ ఏం ఉపయోగించం కదా. బేసిక్గా కడి అంటే జస్ట్ ఇన్ హాట్ వాటర్ బాయిల్ చేసి చేస్తాం కాబట్టి పెరుగు కానీ అలా చేసుకోవచ్చు అని నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటా. సో రెసిపీస్ చాలా బాగున్నాయి, ఇద్దరు కూడా బాగా చేశారు. కాకపోతే సో రెండిట్లో ఏంటంటే ఒక్కరు కరెక్ట్ కడి ప్రాసెస్ లో చేశారు, ఒకరు కర్రీ ప్రాసెస్ లో చేశారు. మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటాం కదా కర్రీ, అలా చేశారు. ఒకరేమో కరెక్ట్ గా కడి మష్రూమ్ చేశారు. సో కొంచెం పులుసు కూరలా ఉన్నా పర్లేదు, సో అలా ఉండేట్టు చూసుకోవాలి. సో ఈ రోజు విన్నరు ప్రవళిక అండి. ఓకే, కంగ్రాచులేషన్స్ దా ప్రవళిక. కంగ్రాట్స్, నువ్వే విన్ అయ్యావు. ఓకే, సో నీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. ఓకే, మరి వాళ్ళ కిచెన్ క్వీన్ ప్రవళిక తయారు చేసిన కడి మష్రూమ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కడి మష్రూమ్ తయారు చేసుకునే విధానం. ముందుగా నువ్వులు, గసగసాలు, జీడిపప్పు, కొబ్బరి ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత మష్రూమ్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగులో శనగపిండి వేసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కడి మష్రూమ్ రెడీ. మరి మన షెఫ్ రాజు గారు టేస్టీ వెరైటీని చేసి చూపించే మన నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్.
సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు చేసే వెరైటీ ఏంటో చూద్దాం. ఎస్, రాజు గారు ఈ సీజన్ కి తగ్గట్టుగా మా కోసం ఏం చేసి చూపిస్తున్నారు? కొంచెం డిఫరెంట్ గా చేస్తాను. డిఫరెంట్ గా ఏం చేస్తున్నారు? డిఫరెంట్ గా ఫ్రూట్ సాల్సా. ఫ్రూట్ సాల్సా డాన్సా? వినడానికే భలే ఉంది కదా. సో ఇక్కడ బౌల్ లో ఫ్రూట్ సాల్సా డాన్స్ చేస్తాను. ఓ, కానీ అలా మిక్స్డ్ కాంబినేషన్ లో చాలా టేస్టీగా ఉంటుందేమో కదా. అవునండి. ఓకే, మరి ఫ్రూట్ సాల్సా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫ్రూట్ సాల్సా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, కర్బూజా ముక్కలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, నిమ్మకాయ 1, కివి ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తేనె కొద్దిగా, చిప్స్ కొద్దిగా, తరిగిన టొమాటో 1, క్యాప్సికం ముక్కలు కొద్దిగా. ఫ్రూట్ సాల్సాకి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి, బౌల్ ఇస్తారా? సో దీనికి ఇంకా వండుకునే పనేం లేదు, అవసరం లేదు, జస్ట్ కలిపేసుకోవటమే. ఓకే, ఇలాంటివన్నీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. యాపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, ఓకే, కర్బూజా ముక్కలు. ఇంకా ఫ్రూట్ సెలెక్షన్ అనేది ఇంకా మన ఇష్టమేనా రాజు గారు? మన ఇష్టం అండి. కొంచెం వాటరీగా లేనివి చూసుకొని ఇలాంటివి అయితే కలిసిపోయేవి. బాగుంది. కివీ ఫ్రూట్ అండి. అని ఇలాంటి వాటిలో గ్రేప్స్ కూడా అపలంగా వేసేసుకున్నా బాగుంటుంది కదా. సీడ్లెస్ వేసుకుంటే బాగుంటుంది. సో ఒకసారి ఫ్రూట్స్ అన్ని మనం బాగా కలిపేసుకోవాలి. సో ఇంకా సీజన్ కి తగ్గట్టుగా మనం ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అంటే మ్యాంగో అంటే మ్యాంగో కానీ అలాగా. సో దీంట్లో కొద్దిగా క్యాప్సికం అండి, సన్నగా తరిగిన క్యాప్సికం. ఫ్లేవర్ బాగానే ఉంటుంది ఫ్రూట్స్ లో, బాగుంటుంది. ఓకే, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఇదేదో కొంచెం చాట్, ఫ్రూట్ చాట్ టైప్ లో. సో దీంట్లో కూడా అంటే కొంచెం ఈ రెడ్ ఆనియన్ ఉంటుంది కదా, సో అది ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే ఓకే. సో టమాటో. ఓకే, సో ఇది మనం హైబ్రిడ్ టమాటో తీసుకుంటే బాగుంటుంది. మామూలు వాటర్ వచ్చేస్తుంది అండ్ కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మనకి పైనాపిల్ కివి ఉంది కాబట్టి ఆ పులుపు సరిపోతుంది. కొద్దిగా సాల్ట్, ఓకే, మిరియాల పొడి, సన్నగా తరిగిన పుదీనా, ఓకే, సో కొద్దిగా నిమ్మరసం, ఓకే. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, సో ఇది మామూలుగా ఏంటంటే మనం కూల్ గా సర్వ్ చేసుకోవాలి. చిల్ గా ఉంటే బాగుంటుంది. మంచి ఒక ఫుల్ కొద్దిసేపు అలా ఉంచితే మొత్తం అంతా సీజనింగ్ అంతా పట్టేసి అండ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏంటంటే కొంచెం మరీ ఇలా పల్చగా అయిపోకుండా కొంచెం గట్టిగా ఉండి బాగుంటుంది. సో ఫైనల్ గా హనీ. ఓకే, సో కొద్దిగా మింట్ వేస్తున్నాను. సో వీటిని ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సర్వ్ చేసేప్పుడు. పొటాటో చిప్స్. రాజుగా ఇందులో డ్రై ఫ్రూట్స్ అని వేసుకోవచ్చా? అవసరం లేదా? డ్రై ఫ్రూట్ లేకుండా ఉంటేనే బాగుంది. అవునా? ఓకే, సో మరి చూసారు కదండి, కలర్ఫుల్ గా ఫ్రూట్ సాల్సా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు ఫ్రూట్ సాల్సా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రూట్ సాల్సా తయారు చేసే విధానం: ఒక బౌల్లో యాపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, కర్బూజా ముక్కలు, కివి ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. దీనిలో తరిగిన క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన టొమాటో, ఉప్పు, మిరియాల పొడి, తరిగిన పుదీనా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని తేనెతో గార్నిష్ చేసి చిప్స్ తో సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ సాల్సా రెడీ. ఫ్రూట్ సాల్సా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం. ఎస్, చాలా బాగుంది రాజు. వెరీ టేస్టీ, చాలా బాగుంది. అంటే సల్సా లాగే కొంచెం డిఫరెంట్ గా పర్ఫెక్ట్ గా కుదిరింది. ఎంత యాక్చువల్ గా స్పైసీ కానీ చిప్స్ తో తింటుంటే కూడా చిప్స్ కి యాక్చువల్లీ ఇలా మనం తింటే కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, దీంట్లో కలిపేసి తింటే అసలు ఏమీ లేదు. బ్యాలెన్స్ అయిపోయింది. అవును, చాలా బాగుంది. వెరీ టేస్టీ. దాంట్లో వేసిన ఆనియన్స్ కానీ క్యాప్సికం కానీ అసలు వాటి ఫ్లేవర్ ఏం తెలియట్లేదు. ఏది విడిగా చాట్ లా ఉంది అసలు. ఫ్రూట్ చాట్ ఎలా ఉంటుందో అన్ని రకాల రుచులు. చాట్ మసాలా యాడ్ చేయకపోయినా జస్ట్ ఆ పెప్పర్ వీటి వల్ల కూడా మంచి టేస్ట్ అనేది వచ్చింది. అండ్ యాక్చువల్లీ చిల్ గా లేకపోయినా కూడా బాగుంది రాజు గారు. ఫ్రిడ్జ్ లో పెట్టుకోకపోయినా బాగుంది. అంటే ఇంకా చిల్డ్ గా ఇంకా చాలా బాగుంటుంది. బాగుంది.
అంటే పోషకాల పరంగా చూసుకుంటే చిల్డ్ మంచిది కాదు కదా, సో ఇలాగే తీసుకున్నా కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. సమ్మర్ లో వేడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం చల్లగా కావాలనుకుంటే సీజన్ కి తగ్గట్టు బాగుందండి. మొత్తానికి ఫ్రూట్ సాల్సా చాలా టేస్టీ అండ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. చూసారు కదా, ట్రై చేయండి. ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అనిత. అనిత, చెప్పండి మంచి చిట్కా. నేను హోమ్ ఫేషియల్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవచ్చా? ఎలాగా? చాలా ఈజీ. గ్లిజరిన్, రోజ్ వాటర్, తేనె మూడిటిని కలిపి ఫేస్ కి అప్లై చేసి కొంచెం వామ్ వాటర్ తో వాష్ చేసుకుంటే పార్టీ ఫేషియల్ గానే ఉంటుంది. ఫేస్ అంతా రెడీ అయిపోతుంది. అవునా? గ్లోయిగా ఉంటుందా? చాలా గ్లోగా ఉంటుంది. ఓకే, బాగుంది కదండి. ఇంట్లోనే చక్కగా ఫేషియల్ గ్లో తెచ్చుకోవచ్చు అన్నమాట. గ్లిజరిన్, రోజ్ వాటర్ ఇంకా తేనె కలిపేసుకుని ఫేస్ కి అప్లై చేసేసుకుని ఒక 20 minutes ఉంచుకుంటే బాగుంటుందండి ఫేషియల్ అంటే. సో ఆ తర్వాత వామ్ వాటర్ అంటే గోరువెచ్చటి నీళ్ళతో ముఖాన్ని కడిగేసుకుంటే గ్లోయిగా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాగుంది చిట్కా. మంచి చిట్కాకి సిఎంఆర్ విశాఖ నుండి మీకు మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. మరి ఈ రోజు కూడా 5 పార్టిసిపెంట్స్ 5 వెరైటీ వంటలతో రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళలో ఎవరు విన్ అవుతారో, ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే లో 5 వెరైటీస్ తో మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి చూద్దాం ఈ రోజు ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం, రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? సురేఖ. సురేఖ గారు, ఏం వంట చేశారు మీరు? నేను స్టఫ్డ్ కాకరకాయ. స్టఫ్డ్ కాకరకాయ. ఓకే, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దామండి, రండి. మీ పేరండి? ఏం వంట చేశారు మీరు? పన్నీర్ మసాలా కర్రీ అండి. పన్నీర్ మసాలా కర్రీ. ఓకే, నాగమణి గారు మీరు కూడా వెయిట్ చేయండి అక్కడ. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. మీ పేరేంటి? తులసి. తులసి గారు, ఏం చేశారు వెరైటీ? చపాతీ. నెక్స్ట్ చపాతీ. ఓకే అండి, మరి 4th పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మి గారు, ఏం చేశారు మీరు? బెండకాయ ఆవకాయ పచ్చడి. బెండకాయ ఆవకాయ పచ్చడా? ఓ, బాగుంది ఇది వెరైటీగా, బెండకాయ ఆవకాయ. ఓకే, వెయిట్ చేయండి లక్ష్మి గారు మీరు కూడా. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ చేసిన వెరైటీ ఏంటో చూద్దాం, రండి. హాయ్. మీ పేరేంటి? కృష్ణవేణి. కృష్ణవేణి గారు, ఏం చేశారు మీరు వెరైటీ? జున్ను బూరెలు. జున్ను బూరెలు అంటే లోపల జున్ను ఉందా? ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయిందండి. మరి చూద్దాం ఈ రోజు ఈ 5 వెరైటీస్ లో ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. ఓకే, మరి జడ్జెస్ రెడీ అండి అనౌన్స్ చేయడానికి విన్నర్ ని. చూద్దాం ఎవరు విన్ అయ్యారో. రాజమండ్రిలో చక్కటి వంటకాలు పరిచయం అయ్యాయి. బాగుందండి, అంటే కొత్తగా చేస్తూ అలాగే ఈ లోకల్ కి ఉన్న కొంత ఫ్లేవర్ కూడా యాడ్ చేసి, నేటివిటీ కూడా యాడ్ చేసి చాలా బాగున్నాయి వంటకాలు. 5 కూడా చాలా బాగున్నాయి. కానీ డెఫినెట్ గా కొన్ని మనకు తెలుస్తాయి కదా, టేస్ట్ చేయగానే ఏది చాలా బాగుందని డెఫినెట్ గా తెలుస్తుంది. ఆ విధంగా చూసుకుంటే సో కొంచెం వెరైటీగా చేశారు. సో బెండకాయ ఆవకాయ రెసిపీ ఆఫ్ ద డేనా లక్ష్మి గారు. సో అది చూడడానికి చాలా కలర్ఫుల్ గా బాగుంది. మిగతా వాళ్ళు చేసినా కూడా టేస్టీగా ఉన్నాయి. ఆ నేటివ్ ఫ్లేవర్ తో, అంటే ఆ కారానికి ఆ ఉప్పు కూడా కొంచెం తేడా ఉంటుంది అనుకుంటా. చాలా బాగుంది. ఓకే, సో విన్నర్ లక్ష్మి గారా? లక్ష్మి గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండి, మీదే రెసిపీ ఆఫ్ ద డే. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. సో మీరందరూ ఏం డిసప్పాయింట్ అవ్వదండి, రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే బెండకాయ ఆవకాయ. బెండకాయ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.
బెండకాయ ఆవకాయ తయారు చేసుకునే విధానం. ముందుగా బెండకాయ ముక్కలు నూనెలో వేయించి పక్కనుంచుకోవాలి. ఒక పాన్ లో నూనె కాచి చల్లార్చి ఉంచుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, ఆవపిండి, వేయించిన బెండకాయ ముక్కలు వేసి బాగా కలిపి ఊరనివ్వాలి. అంతే, బెండకాయ ఆవకాయ రెడీ. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. మరి అలాగే ఇవాళ ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు మాకు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి రుచికరమైన వంటలతో పోటాపోటీగా రాజమండ్రిలో జరిగిన ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని మీరందరూ ఎంజాయ్ చేశారు కదా? ఎస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని వంటకాలతో, మంచి చిట్కాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.